బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో కొన్ని బేసిక్స్ గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ దాంట్లో మనము యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మన జనరల్ లైఫ్లో ఎలాగైతే మనము యూనిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ మనం డిఫరెంట్ యూనిట్స్ని యూజ్ చేసుకొని ఎట్లా మెజర్ చేసుకుంటామో, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ క్వాంటిటీస్ని డిఫరెంట్ యూనిట్స్ యూజ్ చేసుకొని మనం మెజర్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే జనరల్ లైఫ్లో సాలిడ్స్ ఉన్నాయనుకోండి, సాలిడ్స్ అన్నిటిని కూడా మనము కేజెస్లోను గ్రామ్స్లోను మెజర్ చేసుకుంటాం. అదే లిక్విడ్స్ తీసుకున్నట్లయితే మనం లీటర్స్లో మెజర్ చేసుకుంటాం. అదే డిస్టెన్స్ని తీసుకున్నాం అనుకోండి, డిస్టెన్స్ మనం సెంటీమీటర్స్లోను మీటర్స్లోను కిలోమీటర్స్లోను మెజర్ చేసుకుంటాము. ఓకేనా. అన్ని క్వాంటిటీస్ని ఒకే యూనిట్స్ తీసుకొని ఒకే విధంగా మెజర్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్టెన్స్ అనుకో, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉందనుకో, ఆ 1 కిలోమీటర్ మనం వెయిటేజ్లో మనం మెజర్ చేసుకోగలుగుతామా? అంటే దాని మొత్తాన్ని తీసుకొచ్చి వెయిట్ చేసి ఇంత డిస్టెన్స్ ఉందని మెజర్ చేయగలుగుతామా? మెజర్ చేయలేము. సేమ్ అదేవిధంగా మనం చూడండి, వెయిటేజ్ని తీసుకొని ఒక 100 టన్నుల వెయిటేజ్ని తీసుకొని దాన్ని సెంటీమీటర్లు మెజర్ చేయమంటే కూడా మనం మెజర్ చేయలేము. అంటే అన్ని రకాల క్వాంటిటీస్ని ఒకే యూనిట్స్ని యూజ్ చేసుకొని ఒకే విధంగా మెజర్ చేయడం కుదరదు. కాబట్టి డిఫరెంట్ క్వాంటిటీస్ని మనం డిఫరెంట్ టైప్స్గాను డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ యూనిట్స్లు మెజర్ ఎట్లయితే చేసుకుంటున్నాము జనరల్ లైఫ్లో, సేమ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ని కూడా మనము డిఫరెంట్ యూనిట్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మెజర్ చేసుకుంటాము. ఓకేనా. అందులోకి వెళ్ళి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి క్వాంటిటీస్ ఏంటి అంటే, వోల్టేజ్ని మనము వోల్ట్స్లో మెజర్ చేసుకుంటాము. వి అనేటువంటి ఒక సింబల్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాము. అదే కరెంట్ని మనం యాంపియర్స్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని ఏఎంపీ అనేటువంటి ఒక సింబాలిక్ లెటర్స్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాం. అదేవిధంగా పవర్ని అయితే వాట్స్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని డబ్ల్యూ అనేటువంటి లెటర్ ద్వారా మనం ఇండికేట్ చేసుకుంటాము. అదే రియాక్టివ్ పవర్ని అయితే మనం రియాక్టివ్ పవర్ని వోల్ట్ యాంపియర్ రియాక్టివ్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని సింబాలిక్గా విఏఆర్ అనేటువంటి క్యాపిటల్ లెటర్స్ తోటి మనం మెన్షన్ చేసుకుంటాము. అదేవిధంగా రెసిస్టెన్స్ని మనము ఓమ్స్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని ఓమ్ అనేటువంటి ఒక సింబల్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాము. సేమ్ అదేవిధంగా ఇండక్టెన్స్ని మనము హెన్రీస్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని హెచ్ అనేటువంటి లెటర్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాము. అదేవిధంగా కెపాసిటర్ని మనము ఫారెడ్స్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని ఎఫ్ అనేటువంటి ఒక లెటర్ ద్వారా మనము ఇండికేట్ చేసుకుంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ని మనము ఇక్కడ మెన్షన్ చేసాము. అందులోకి వెళ్ళి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్లో వచ్చేటప్పటికి వోల్టేజ్ని వోల్ట్స్లో మెజర్ చేస్తాము అండ్ వి అనేటువంటి సింబల్ ద్వారా మెన్షన్ చేసుకుంటాము. కరెంట్ని చూసినట్లయితే యాంపియర్స్లో మెజర్ చేసుకుంటాం. ఏఎంపీ అనేటువంటి లెటర్స్ ద్వారా మెన్షన్ చేసుకుంటాం. పవర్ను మనం వాట్స్లో మెజర్ చేసుకుంటాము. డబ్ల్యూ అనేటువంటి క్యాపిటల్ లెటర్ ద్వారా ఇండికేట్ చేసుకుంటాం. రియాక్టివ్ పవర్ను మనం వోల్ట్ యాంపియర్ రియాక్టివ్లో మెజర్ చేసుకుంటాము. విఏఆర్ అనేటువంటి సింబాలిక్ లెటర్స్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాం. రెసిస్టెన్స్ని మనం ఓమ్స్లో మెజర్ చేసుకుంటాము. ఓమ్ అనేటువంటి ఒక సింబల్ ద్వారా మనం దీన్ని ఇండికేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఇండక్టెన్స్ని మనం హెన్రీస్లో మెజర్ చేసుకుంటాము. హెచ్ అనేటువంటి లెటర్ ద్వారా ఇండికేట్ చేసుకుంటాము. కెపాసిటెన్స్ మనం ఫారెడ్స్లో మెజర్ చేసుకుంటాము. దాన్ని మనము ఎఫ్ అనేటువంటి లెటర్ ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాము. అదే కండక్టెన్స్ని చూసినట్లయితే కండక్టెన్స్ని ఈ ఓమ్కి ఆపోజిట్లో ఉంటుంది. అది మో అనేటువంటి ఒక మెజర్మెంట్ ద్వారా ఇండికేట్ చేసుకుంటాము. దాన్ని సింబాలిక్గా మనము దీనికి రివర్స్లో ఉండేటటువంటి ఒక సింబల్ని తీసుకొని మెన్షన్ చేసుకుంటాము.